నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరును ఆర్ఎస్ఎస్తో పాటు బీజేపీలోని పలు వర్గాలు సమర్థించినట్టు తెలుస్తోంది. ప్రశాంతంగా ఉండే తత్వం, రాజకీయ చతురతకు తోడు మీడియా మేనేజ్మెంట్లో అసాధారణ నైపుణ్యం ఉన్న ఆయన బలమైన పోటీదారుగా నిలిచారు. 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ క్లిష్టమైన సవాళ్లను సైతం ఎదుర్కోగలరని నిరూపించుకున్నారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇతర నాయకుల్లో ఎవరూ ఆయనకు సాటిరారని ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు చర్చించిన నేతల్లో చౌహాన్ ఎంపిక అత్యుత్తమమని, ఆయనకున్న ప్రజాదరణకు తోడు విస్తృతమైన అనుభవంతో పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపాయి. బీజేపీతో పాటు సంఘ్తో ఆయనకున్న దశాబ్దాల నాటి అనుబంధం కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. ఆర్ఎస్ఎస్లో అజాత శత్రువుగా పేరొందిన వ్యక్తి శివరాజ్ సింగ్. అతనికి ఉన్న పోరాడే తత్వం, పార్టీ శ్రేణులో ఏకాభిప్రాయాన్ని సాధించే నేర్పు, జాతీయ స్థాయిలో బీజేపీకి నడిపించే నాయకుడికి ఉండాల్సిన కీలక నైపుణ్యాలని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడుతోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.